శివరాత్రి అంటేనే ఏలూరు వాసులకు గుర్తుకు వచ్చేది బలివే గ్రామం. శివుడిని వివిధ నామాలతో పూజిస్తూ శివనామస్మరణలతో ఈ ప్రాంతమంతా మార్మోగిపోతుంది. ఈ గ్రామంలో వెలిసిన ఆలయం శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగ రూపాలలో ఒకటైన రామలింగేశ్వర స్వామి ఆలయంగా ఎంతో ప్రతిష్టతను సంతరించుకుంది. శ్రీరాముడే ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని రామలింగేశ్వర స్వామిగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. శివుడు లింగమూర్తిధారిగా ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దర్శనమిస్తాడు. ఆ ఆలయం విశిష్టతల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఏలూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనదిగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. శైవ సన్నిధానాల్లో ఒకటిగా వెలిసిన రామలింగేశ్వర స్వామి క్షేత్రం చాలా పురాణ ప్రసిద్ధి చెందిందని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం బలిచక్రవర్తి పరిపాలించేవాడని, అందుకే ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మితమైన ఆలయంగా ఈ ఆలయం విరజిల్లుతుంది. ఈ బలివే ప్రాంతంలో అటు తమ్మిలేరు వాగును ఆనుకొని ఉంటుంది. 2 జిల్లాలను కలుపుతూ అనేక గ్రామాల మధ్యలో వెలిసిన శైవక్షేత్రంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. శివరాత్రిలో ప్రధానమైనది భక్తులు వారి పితరులకు పిండ ప్రదానం చేయడం. ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అనేక మార్పులతో బలివే ప్రాంతమంతా ఎంతో సుందరంగా భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 గంగాపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం బలివే. ఈ బలివే గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ స్వామివారు రావణ సంహరణానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడు రామలింగేశ్వరునిగా ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఈ దేవాలయం పడమటముఖంగా ఉండి బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాకారంగా ఉద్భవించి శ్రీ స్వామివారు భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తుంటారు. ఈ అరణ్యంలో స్వామివారికి అభిషేకం చేయడానికి జలం లేనందున తమ్ముడు అయినటువంటి లక్ష్మణస్వామి వేసినటువంటి బాణం ద్వారా ఉద్భవించిన ఏరు తమ్ముడు ఏరు కాలాంతరంగా తమిళేరుగా రూపాంతరం చెంది ఉంది. ఈ భక్తులందరూ ఈ తమిళేటిలో స్నానం చేసి పెద్దలకి పిండ ప్రదానాలు అవి ఇచ్చి స్వామివారిని దర్శనం చేసే యొక్క ఆనవాయితీ కలదు. గత 40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా గ్రామస్తులు భక్తుల కోరిక ప్రకారము స్వామివారి యొక్క వారధి కూడా నిర్మించి భక్తుల సౌకర్యార్థం సకల సౌకర్యాలు నిర్వహించి స్వామివారి యొక్క తిరునాళ జరిపించడానికి పెద్దలందరూ తగిన ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ స్వామిని దర్శించి తరింపగోరుతున్నాం. ఈ శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు రేపు ఫిబ్రవరి 23వ తేదీ నుండి మొదలయ్యి పాడ్యం వరకు జరుగుతాయి. అనగా భక్తులకు మటుకు 25, 26, 27, 28 ఈ 4 తేదీల్లో స్వామివారి యొక్క విశేషంగా భక్తులు స్వామిని దర్శించి తరిస్తారు.